సిస్టర్. సార్, బ్లడ్ దొరికినట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు సార్. సిటీ అంతా డాక్టర్ ఎంక్వైరీ చేశారు, ఎక్కడ దొరకలేదు. బెంగళూరు, చెన్నై సిటీల్లో కూడా చాలా ట్రై చేస్తున్నారు సార్. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. డాక్టర్ చెప్పిన 24 గంటలు క్రమంగా గడిచిపోతున్నాయి. ఎంతవరకు బ్లడ్ డోనర్ ఎక్కడున్నారో తెలియలేదు. ఏం చేద్దాం సర్వేష్? అందరూ ఎవరి పరిధిలో వాళ్ళం బ్లడ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాం. ఫలితం ఏం కనిపించట్లేదు. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు సామా. సార్, అది రేర్ బ్లడ్ గ్రూప్ సార్. వేలల్లో ఒకరికే ఉంటుంది. అది దొరకడం చాలా కష్టం. నా అడ్వైజ్ ఏంటంటే పంతానికి పోకుండా జ్యోతి బ్లడ్ నే శ్రావ్యకిస్తే ప్రమాదం తప్పుతుంది కదా. సార్, రాజీవ్ బాబు చెప్పింది కూడా కరెక్టే కదా సార్. ఆర్కే, చూడు రాజీవ్, జ్యోతి బ్లడ్ ఎక్కించామని తెలిస్తే శ్రావ్య మళ్ళీ చావడానికి సిద్ధపడుతుంది. టైం గడిచే కొద్దీ శ్రావ్య కండిషన్ ఇంకా సివియర్ అవుతుందండి. ప్లీజ్ అండర్స్టాండ్. నో రాజీవ్, నా కూతురికి ఇష్టం లేని పని నేను చేయలేను. ఇంకా టైం ఉంది. డాక్టర్స్ కూడా సీరియస్ గా బ్లడ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. మనం కూడా అదే పనిలో ఉన్నాం కదా. ఏ క్షణమైనా పాజిటివ్ న్యూస్ వస్తుందన్న నమ్మకం నాకుంది. ఇంకోసారి జ్యోతి టాపిక్ తీసుకురాకో. మంచికి పోతే చెడెదురవడం అంటే ఇదే. శ్రావ్యకి మేలు చేద్దాం అనుకున్నా జ్యోతి నిందలు మోయాల్సి వస్తుంది. కాలిందిని అరచేయే కాని బాధతో నా గుండె మండుతుంది జ్యోతమ్మా. ఎందుకిట్టా చేశావు? ఇప్పుడు ఏమైందని రమణమ్మా? నేను బానే ఉన్నాను కదా. నా చెల్లెలు క్షేమం కోరి హారతి వెలిగించాను, అంతే కదా. నువ్వేం బాధపడక జ్యోతమ్మా. శ్రావ్య తప్పకుండా కోలుకుంటది. మళ్ళీ నువ్వెలా చేతులు కాల్చుకునే పనులు చేయకు తల్లి. మా ప్యానాలు ఎలా వెళ్ళాడిపోతాయి. నా చెల్లెల్ని బతికించుకోలేని నా ప్రాణం ఉన్న ఒకటే, పోయినా ఒకటే రంగా. జ్యోతమ్మా, జ్యోతమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? శ్రావ్యకేం కాదు, తను కోలుకొని మామూలు మనిషి అవుతుంది. ఎలా రమణమ్మ, ఎలా కోలుకుంటుంది? డాక్టర్లు బ్లడ్ ఎక్కిస్తే తప్ప కోలుకునే అవకాశం లేదు అంటున్నారు. ఆ రక్తం లక్షల్లో ఒకరికుంటుంది. ఆ ఒక్కరు ఎక్కడున్నారని వెతుకుతాం. నేనిస్తానంటే వాళ్ళు పంతానికి పోయి వద్దంటున్నారు. ఇప్పుడు పంతం ముఖ్యమా, శ్రావ్య ప్రాణం ముఖ్యమా? అదెందుకు వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు?
మూర్ఖత్వం నరాల్లో ఎగ్గితే పేనం కంటే అహానికి ఇలువిస్తారమ్మా అలాంటోళ్ళు. ఆ అమ్మాయి పేనం పోతుందన్న స్పృహ కూడా లేనోళ్ళకి మనం ఏం చెప్పగలం చెప్పు. బుజ్జమ్మ, డాక్టర్ చెప్పిన గడువులోగా ఎలాగైనా సరే అదే రక్తం ఉన్న మనిషిని నేను పట్టుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడే వెళ్తాను. శ్రావ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో. హ, జ్యోతమ్మా ఒక్కసారి ఆ దొరబాబు ఫోన్ చేయి, తెలుస్తుంది కదా. నువ్వు నన్ను చాలా గొప్పగా ప్రేమించావు దొరబాబు. ఇష్టం ఉంది. నమ్మించి గొంతు కొయ్యాలని చూసావు కదే. అన్నా, అమ్మ కాల్ చేసి విషయం చెప్పావా? చేశానన్నా. అసలు ఫోనే కలవట్లేదు. అమ్మమ్మకు ఫోన్ చేశాను. అమ్మ ఏదో పూజ చేయించాలని వేరే ఊరు వెళ్ళిందంట. అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవంట. రేపు ఎల్లుండో వస్తానని నీతో చెప్పమని చెప్పిందంట. అమ్మ మనసు నేను బాగా కష్టపెడుతున్నానురా. అది నాకు అర్థమవుతుంది, కానీ ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు శ్రావ్యకి ఇలా జరిగిందని తెలిస్తే అమ్మ ఇంకా బాధపడుతుంది. అమ్మ మనసుకి నువ్వు కష్టపెట్టడం కాదన్నా. నీకు తెలియకుండా జ్యోతిని దూరం చేసి అమ్మ నిన్ను బాధ పెడుతోంది. అది నీకు తెలియట్లేదు. నాకు తెలిసినా ఒట్టేశాను కాబట్టి నేను నీకు చెప్పలేకపోతున్నానన్నా. జ్యోతిని తలుచుకుంటే కూడా బాధగా ఉందిరా. శ్రావ్యకి ఇలా జరిగేసరికి భయపడిపోయి చాలా ఏడ్చింది. అయినా వీళ్ళేంట్రా, అది రేర్ బ్లడ్ గ్రూప్ అని తెలిసి కూడా జ్యోతి రక్తం ఇస్తానంటే వీళ్ళు వద్దంటారు. మూర్ఖత్వం శ్రావ్య ఒక్కదానికే అనుకున్నా. ఫ్యామిలీ మొత్తానికి ఉందని ఇప్పుడే అర్థమైంది. అరే, ఒక మనిషి శవబ్రతుకుల మధ్య ఉన్నా కూడా ఇలా ప్రవర్తిస్తారేంటన్నా? హలో జ్యోతి గారు, నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావా దొరబాబు? ఇక్కడే ఉన్నానండి. సారీ అండి, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు.